బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో తీవ్ర భద్రత నెలకొంది. మహాశివరాత్రి పర్వదినం వేళ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోవలసిన పట్టణం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఉలిక్కిపడింది. రథయాత్రలో మొదలైన స్వల్ప వివాదం కాస్త ముదిరి కత్తులతో పొడుచుకునే స్థాయికి వెళ్లడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పిఠాపురంలో మహాశివరాత్రి రథయాత్ర సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ వివాదం చినికి గాలివాన్లా మారి ఇరు వర్గాలు కర్రలు కత్తులతో పరస్పరం దాడిలో దిగాయి. ఈ భీకర దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించడంతో ఒకరిని అత్యవసర చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు గొడవలు గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే పిఠాపురంలో ఇలా కత్తులతో దాడులు జరగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయిపోయింది సార్. మొత్తం మనోడిని మా ఫ్రెండే సార్, వెంకటైన కుర్రాడు మా ఫ్రెండ్ సార్. రాత్రి ఎంతమే అడిగితే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని కత్తితో కూడా దారుణంగా పొడిచారు సార్. మా అన్ని నడిపింది సార్. అక్కడ మేము మా తప్పు అనేది సార్. రాత్రి రాత్రి నార్మల్గా గొడవ అయింది సార్. అయిపోయింది సార్. మొత్తం మనోడిని మా ఫ్రెండే సార్, వెంకటైన కుర్రాడు మా ఫ్రెండ్ సార్. రాత్రి ఎంతమే కొట్టారు అని అడిగితే వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి మమ్మల్ని కత్తితో కూడా దారుణంగా పొడిచారు సార్. మా అన్ని నడిపింది సార్. అక్కడ మేము మా తప్పు అనేది సార్. రాత్రి మామూలుగా